గుడ్ న్యూస్, హైదరాబాద్ ORR కి అతి చేరువలో విల్లాస్ APR ప్రాజెక్ట్స్. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, ఈ డబ్బా ట్రేడింగ్కి సంబంధించి ఒక స్కామ్ ఒకటి వెలుగులోకి వచ్చిందంటూ నిన్నటి నుంచి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. ఒక బ్రోకర్ ఆల్మోస్ట్ ఒక 3 నెలల పాటు 4,672 కోట్ల రూపాయల ఈ స్కామ్ను చేశాడంటూ కూడా వార్తలు వస్తున్నాయి. ఏంటి అసలు ఈ డబ్బా ట్రేడింగ్ అంటే ఏంటి, ఎందుకు చేస్తారు, అండ్ ఈ డబ్బా ట్రేడింగ్లో ఇన్వాల్వ్ అయితే ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అసలు లీగల్గా? సో ఫస్ట్ డబ్బా ట్రేడింగ్కి సంబంధించి ఒక బ్రోకర్ చేశారన్నారు కదా. ఫస్ట్ లీగల్గా చేస్తేనే బ్రోకర్ అవుతారు, ఇల్లీగల్ చేసేటప్పుడు స్కామర్స్ మాత్రమే అవుతారు. సో మనకి ఇప్పుడు సింపుల్గా ఈ డబ్బా ట్రేడింగ్ అని అంటే మనకి స్టాక్ మార్కెట్ ఒకటి ఉంది, మనకి దానికి ఒక సెబీ అని ఒక బోర్డు ఉంది, వాటి కింద బ్రోకర్స్ ఉన్నారు, మన దానికి మధ్యలో మనకి NSE BSE అని ఎక్స్చేంజ్ బోర్డ్స్ ఉన్నాయి. సో మనం ఒక స్టాక్ను కొని స్టాక్ను అమ్ముతున్నాను అని అంటే ఒక ఎక్స్చేంజ్ త్రూ జరుగుతూ ఉంటుంది. నేను నా బ్రోకర్ నుంచి పర్చేస్ చేస్తాను, అది ఇంకొక బ్రోకర్ దగ్గర ఎగ్జిక్యూట్ అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు. దీని మొత్తాన్ని కూడా NSE BSE కంట్రోల్ చేస్తూ ఉంటాయి. సో దే విల్ మానిటర్ ఎవ్రీథింగ్. కానీ ఇక్కడ ఏంటి అని అంటే ఎటువంటి మానిటరీ జరగకుండా, అసలు మనం స్టాకే కొనకుండా మనం జస్ట్ వేగ్గా ఈ స్టాక్ ఇంత పెరుగుద్ది అని టేబుల్ మీద పెట్టేసినట్టు క్రికెట్ బెట్టింగ్ ఉంటుంది సార్, ఎగ్జాంపుల్ వేలంలాగా అంతే, వేలం వేసినట్టు అంతే. ఇది పెరుగుద్ది, ఇప్పుడు క్రికెట్ బెట్టింగ్ ఉంటుంది, నెక్స్ట్ బాల్ 6 పక్క 10,000 బెట్టు అన్నట్టుగా వేస్తారు కదా సార్. ఒక ఇన్ఫోసిస్ షేరు నేను 10,000 వేస్తున్నా, ఇది ఒక 100 రూపాయలు పెరుగుతుంది అని చెప్పి వేస్తారు, అంతే. అక్కడ ఫిజికల్గా ఎటువంటి ట్రాన్సాక్షన్ జరగదు. మనం సహజంగా ఒక షేరు కొంటే అది మన డీమ్యాట్ అకౌంట్లోకి వచ్చేస్తుంది. ఒక్కసారి ఒక షేర్ కనుక మన డీమ్యాట్ల అకౌంట్లోకి వచ్చాక దాన్ని దొంగలించడం కానీ దాన్ని ఏం చేయడం కానీ సాధ్యం కాదు, అది నెక్స్ట్ ఇంపాసిబుల్ అది. కానీ డబ్బా ట్రేడింగ్లో ఎటువంటి ట్రాన్సాక్షన్స్ జరగవు, జస్ట్ మనకి టేబుల్ బెట్టింగ్ లాగా జరుగుతూ ఉంటుంది. మాన్యువల్గా అంత మాన్యువల్గా జరిగేదే. జనాలు ఉంటారు, వేలం పాట లాగా సినిమా రండి కొనుక్కోండి వెళ్ళండి. సినిమాల్లో చూపిస్తారు కదండి క్రికెట్ బెట్టింగ్ అని అంటే 10 ఫోన్లు పెట్టుకొని టక్ 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 మన ఆన్సర్ చేసుకుంటా, నీదంతా ఓకే ఇన్ఫోసిస్ మీద 1000, దీని మీద 1000, ఇలానే జరుగుతూ ఉంటుంది అది. కాకపోతే దీని వాల్యూస్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటాయి, కొన్ని వేల కోట్లలోనే జరుగుతూ ఉంటుంది. ఇవి చాలా స్టేట్స్లో, గుజరాత్ కావచ్చు, రకరకాల స్టేట్స్లో సార్, ఆ ఒక్క స్టేట్ ఈ స్టేట్ అని కాదు, చాలా చోట్ల జరుగుతూ ఉంటుంది ఇది. మనకి ఇన్ని ఆప్షన్స్ ఉన్నప్పటికీ కూడా మనకి కొంతమంది ఇంకా దాన్నే ఆప్ చేసుకుంటూ ఉన్నారు. ఏదన్నా జరిగితే బై ఎనీ ఛాన్స్, ఇప్పుడు సార్ ఇక్కడ ఇప్పుడు మనకంటే ఒక రెగ్యులేటరీస్ ఉన్నాయి, ఏది సెబీ. ఇప్పుడు నాకు ఏదైనా డిస్ప్యూట్ వచ్చింది నా షేర్స్కి సంబంధించి, నేను సెబీ కంప్లైంట్ చేయొచ్చు. నాకు ఏదైనా కంప్లైంట్ ఉంది నా బ్రోకర్కి సంబంధించి, నేను సెబీకి కంప్లైంట్ చేయొచ్చు, లేదా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూడా కంప్లైంట్ చేసుకుంటా. నాకు ఒక లీగాలిటీ ఫార్మేషన్ ఉంది ఇక్కడ. అండ్ నాకు ఇంత లీగాలిటీ ఫార్మేషన్ ఉంటేనే మనకి స్టాక్ మార్కెట్లో కొంత కష్టమని అందరూ ఫీల్ అవుతూ ఉంటారు. అది ఏ లీగాలిటీ లేకుండా డబ్బా ట్రేడింగ్లో కొన్ని వేల కోట్ల రూపాయలు సర్క్యులేషన్ చేస్తూ ఉన్నారు సార్. 4,672 కోట్ల రూపాయలు అంటే అసలు ఇమాజిన్ చేసుకోవడానికి అది తెలిసిన లెక్క, అది తెలిసిన లెక్క. ఏదో జనాలకు ఏదో ఒక నెంబర్ చెప్పాలి కాబట్టి అంతే ఒక నెంబర్ ఇచ్చారు, అది ఒకళ్ళు దొరికారు. ఇంకా అటువంటి ఎన్ని జరుగుతూ ఉంటాయి. ఇంతకుముందు జరిగాయి, ఇప్పుడు రీసెంట్గా ఒకటి వచ్చింది, ఇంతకుముందు కూడా చాలా న్యూస్లు ఇట్లాంటి బయటకు వచ్చినవి ఉన్నాయి. పర్టికులర్గా సార్ ఇప్పుడు బై ఎనీ ఛాన్స్ మీరు అనుకున్న డబ్బులు కనుక మీరు గెలుచుకున్నప్పుడు మీ డబ్బులు వాళ్ళు ఇవ్వకుండా పెట్టాపేలా సర్దుకొని మీరు పెట్టిన పెట్టుబడి కూడా తీసుకొని పారిపోతే మీరు ఎవరికి కంప్లైంట్ చేస్తారు? మీరు 1 కోటి రూపాయలు పెట్టుబడి పెట్టారు, 44,000 కోట్లు అని అంటే 10 లక్షలు పెట్టిన వాళ్ళు ఉంటారు, 1 కోటి రూపాయలు పెట్టిన వాళ్ళు ఉంటారు, రకరకాల పీపుల్స్ ఉంటారు. మీ డబ్బులకి కనీసం ఎవరు బాధ్యత తీసుకుంటారు? డబ్బులు పోతే ఎవరిది బాధ్యత? ఇప్పుడు మన బ్రోకర్స్ వాళ్ళకి సంబంధించిన బ్యాంక్ రిలేటెడ్ డాక్యుమెంట్స్కి మన ఫండ్స్ని చూపించకూడదని కొన్ని రూల్స్ని తీసుకొచ్చింది బ్యాంక్, మన సెబీ. ఇన్ఫ్యాక్ట్ 3 నెలల కంటే ఎక్కువ అన్యూటిలైజ్డ్ మనీ కూడా ఉండకూడదు డీమ్యాట్ అకౌంట్స్లో అని చెప్పేసి ఒక రూల్ తీసుకొచ్చింది. అకౌంట్లోకి వెళ్ళిపోవాలని కూడా చెప్తున్నారు. అకౌంట్లోకి వెళ్ళిపోవాలని చెప్తున్నారు వాళ్ళు. ఇంత సెక్యూర్డ్గా చేసే ప్రయత్నం సెబీ చేస్తున్నప్పుడు ఒక అన్సెక్యూర్డ్ బిజినెస్ సెక్టార్లో వీళ్ళు రన్ అవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. సింపుల్ సార్, ఇప్పుడు ట్రాన్సాక్షన్ ఛార్జెస్ STTలో GSTలో బ్రోకరేజ్ ఎస్కేప్ అవ్వడానికి అయితే అని నేను అనుకోవట్లేదు. ఇప్పుడు అన్ని వేల కోట్ల రూపాయలు సర్క్యులేషన్ చేసే వాళ్ళకి ఒక 100 రూపాయలు 200 రూపాయలు ఛార్జెస్ పడతాయి అనేది కాదు సమస్య. సహజంగా ఇట్లాంటివన్నీ కూడా బ్లాక్ మనీతో ఆపరేట్ చేస్తూ ఉంటారు సార్. ఇప్పుడు ఒక డీమ్యాట్ అకౌంట్లో డబ్బులు వేయాలని అంటే ఫస్ట్ మీకు ఒక బ్యాంక్ అకౌంట్ ఉండాలి. బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేసారంటే అది ఆడిటబుల్, మీరు దానికి లెక్క చెప్పాలి. ఆ అకౌంట్ నుంచే మీకు డీమ్యాట్లోకి పడతాయి, మీరు దాని నుంచే షేర్లు కొంటారు. మీరు ఒక షేరు కొన్నారని అంటే ఎవరి దగ్గర నుంచి ఆ షేర్ మీకు ట్రాన్స్ఫర్ అయింది, మళ్ళీ మీరు ఈ షేర్ అమ్మారు అని అంటే మీకు తెలియకపోవచ్చు డైరెక్ట్గా, బట్ ఎక్స్చేంజ్ దగ్గర డేటా ఉంటుంది.
ఆ షేర్ ఎవరికి ట్రాన్స్ఫర్ అయింది, ఈ డేటా అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది. మీకు ఒక ఇన్కమ్ వస్తుంది. ఇప్పుడు మీరు ఒక 100 రూపాయలకు కొన్నారు, 200కి అమ్మారు, 100 రూపాయల ప్రాఫిట్ వచ్చింది. ఆ 100 రూపాయల ప్రాఫిట్ ఆడిటబుల్. దానికి మనం లాంగ్ టర్మ్ అయితే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కట్టాలి, షార్ట్ టర్మ్ అయితే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కట్టాలి, ట్రేడింగ్ అయితే బిజినెస్ ట్యాక్సబిలిటీలో మనం ఇంట్రాడే ట్రేడింగ్ అయితే బిజినెస్లో ఎంత ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి ఆ ట్యాక్సెస్ పే చేస్తూ ఉండాలి. ఈ ట్యాక్సెస్ని ఎస్కేప్ చేసేందుకు బ్లాక్ మనీ ఉన్న డబ్బుల్ని సహజంగా ఇట్లాంటి హ్యూజ్ అమౌంట్స్ వాళ్ళు రొటేషన్ చేస్తూ ఉంటారు. దీనివల్ల ప్రమాదం గవర్నమెంట్కి అంటే అంటే జస్ట్ వీళ్ళ ఎస్టీటీ మిస్ అవటం కాదు సమస్య. ఎస్టీటీ కొంత అమౌంటే ఉంటుంది. 4,000 కోట్లు ఎంత సార్? మన స్టాక్ మార్కెట్లో కొన్ని లక్షల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరుగుతుంది. ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆప్షన్స్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ఇన్ ద వరల్డ్. హ్యూజ్ ట్రాన్సాక్షన్ జరుగుతాయి. సమస్య ఏంటి అని అంటే ఇట్లాంటి బ్లాక్ మనీ రొటేషన్స్ వల్ల టెర్రరిజం, క్రైమ్ వీటికి ఫండింగ్ వెళ్ళడానికి ప్రాబబిలిటీ పెరుగుతుంది. ఎనీ బ్లాక్ మనీ ఈజ్ వెరీ హార్మ్ఫుల్ టు కంట్రీ. సో ఇట్లాంటి బ్లాక్ మనీ ట్రాన్సాక్షన్స్ని ఎరాడికేట్ చేయడం కోసం సెబీ ఇంతకుముందు కూడా చాలా ప్రయత్నాలు చేసింది. ఇంతకుముందు ఎన్ఎస్సి కూడా కొన్ని ఇట్లాంటి డబ్బా ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళ సర్క్యులర్లో కూడా పెట్టారు, వీటిని అవాయిడ్ చేయండి, వీటి వల్ల మీకు ఏ ప్రమాదమైనా జరగచ్చు అని. ఇన్ని జరుగుతున్నప్పటికీ వాళ్ళు ఆ రిస్క్ తీసుకుంటున్నారు అని అంటే సహజంగా అటువంటి మనీ అంతా కూడా అన్అకౌంటెడ్ మనీ. ఇది సార్. సో రేవంత్, మరి ఈ డబ్బా ట్రేడింగ్కి సంబంధించి అంటే కామన్ పీపుల్ ఏదైనా అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంటుందంటారు? అసలు ఇటువంటి వాటికి ఏ విధంగా దూరంగా ఉండాలి మనం? సార్ ఇప్పుడు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు అని అంటే ఎవరైనా సహజంగా అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు సార్. ఒక ఇన్కమ్ వచ్చింది సార్, మీ 100 రూపాయలు సంపాదించారు, మీరు అక్కడ ట్రేడ్ చేస్తే 30 రూపాయలు గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాలని చెప్తే చాలామంది దీనికి అట్రాక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇందులో జస్ట్ స్టాక్స్ అనే కాదు సార్, కమోడిటీస్లో కూడా ట్రేడ్ చేస్తారు. ఈ మధ్య నేను చాలా చోట్ల విన్నా, కమోడిటీస్లో డబ్బులు పెట్టాము, మరి అది ఎలా ఏంటి అనే ఇన్ఫర్మేషన్ నాకు తెలియదులే. కానీ కమోడిటీస్లో డబ్బులు పెట్టాము అని అంటే వాట్ మేక్ సెన్స్, ఎక్కడ పెట్టారు, వాట్ ఈస్ ద ఎక్స్చేంజ్, వాట్ ఈస్ ద ప్లాట్ఫామ్, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు అనే ఒక ఐడియా మనకు ఉండాలి సార్. ఇట్లాంటివి అనేవి సహజంగా సామాన్యులు చాలా అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. సార్ మనం ధర్మంగా స్టాక్ మార్కెట్లో ఒక నాలెడ్జ్ తోటి ట్రేడ్ చేసి ఒక 10-15% యాన్యువల్ రిటర్న్ జనరేట్ చేయొచ్చు అని అంటే అట్రాక్ట్ కారు. కానీ మనకి రీసెంట్గా చాలా స్కామ్స్ కూడా చూసాము. మీరు మా దగ్గర 1,00,000 రూపాయలు పెట్టండి, మీకు రోజుకి ఇంత వడ్డీ చొప్పున నెలకి పే చేస్తాము, మేము ఆ డబ్బులతో ఏం చేస్తామని అంటే ట్రేడింగ్ చేస్తామని చెప్తారు. కరెక్ట్గా 2-3 నెలలు ఏదో పే చేస్తారు. వాళ్ళు అనుకున్న టార్గెట్ ఒక అమౌంట్ రీచ్ అయిన తర్వాత నెక్స్ట్ డే ఆఫీస్ ఖాళీ చేసి వెళ్ళిపోతారు. సహజంగా సామాన్యులు ఎక్కువ అట్రాక్ట్ అవుతారు సార్ ఇట్లాంటి వాటికి. ఎక్కువ రిటర్న్స్ వస్తాయి, నాన్ ట్యాక్సబుల్ ఇన్కమ్ అనేసరికి అట్రాక్షన్ అనేది సహజంగా ఉంటుంది. సార్ ఇప్పుడు బెట్టింగ్కి పెద్దవాళ్ళు అట్రాక్ట్ అవుతున్నారా, చిన్నవాళ్ళు అట్రాక్ట్ అవ్వట్లేదా? ఎంతమంది కుర్రవాళ్ళు అట్రాక్ట్ అయిపోయి ఆ బెట్టింగ్లో ఊబిలో పడిపోతున్నారు. సార్ ఇది కూడా అంతే. బై ఎనీ ఛాన్స్ మీరు ఈ డబ్బా ట్రేడింగ్లో డబ్బులు పోగొట్టుకున్నారు, మీరు డబ్బులు పే చేయలేదు, వాళ్ళు వచ్చి మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని దాడి చేస్తారు, మీరు ఎవరికి కంప్లైంట్ కూడా చేయలేరు. కనీసం పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏమైనా కంప్లైంట్ చేస్తారు? నేను ఒక ఇల్లీగల్ ట్రేడింగ్ చేశాను, నాకు అందులో డబ్బులు పోయాయి, వాళ్ళు వచ్చి నన్ను కొట్టారు అని కంప్లైంట్ చేస్తారా? అది మీకు సాధ్యం కాదు. మీరు పోనీ చుట్టుపక్కల వాళ్ళకి ఏం చెప్తారు? నేను ఒక ఇల్లీగల్ యాక్టివిటీలో డబ్బా ట్రేడింగ్లో డబ్బులు పెట్టాను, జనాలు వచ్చి కొట్టారని చెప్పుకోగలుగుతారా? మీకు అసలు ఏ దిక్కు కూడా ఉండదు సార్. మన వేలతో మనకు అన్నపడుచుకున్నట్టే అంతే. ఇప్పుడు సార్ మనం స్టాక్ మార్కెట్లో డబ్బులు పోతే మనం పెట్టిన 1,000 రూపాయలు పోతాయి అంతే. మనం ఎక్స్ట్రా థింగ్స్ ఏం చెయ్యం. ఇన్ఫ్యాక్ట్ మన సేఫ్టీ కోసం లివరేజ్ కూడా తీసేసింది సెబీ. మీకు ఉన్న డబ్బులతో చేయండి చాలా, ఎక్స్ట్రా డబ్బులు వద్దు మీకు. మన పరువేం పోదు, చెప్పాలి చుట్టుపక్కల మన దీనికి సంబంధించి డ్యామేజ్ కూడా ఉండదు. మహా అయితే మీ సేవింగ్స్ పోతాయి అంతే అని చెప్పేసి లిమిట్ చేస్తారు. కానీ ఇందులో లిమిట్ ఉండదు కదా సార్. ఎక్కడ ఉంటాం, ఫోన్ చేస్తాం, వేసేయండి ఒక 10,000 వేసేయండి ఇందులో అని చెప్తారు. అట్లా డబ్బులు పోగొట్టుకొని ఇబ్బంది పడ్డ ఈ డబ్బా ట్రేడింగ్లో ఇంటి దాకా మనుషులు తెచ్చుకున్న ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి సార్. పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి వాళ్ళు సామాన్యులు సార్, వాళ్ళంతా కూడా సామాన్యులు అట్రాక్ట్ అవుతారు సార్. సామాన్యులకు కొంచెం ఆశ ఎక్కువగా ఉంటుంది. అంటే వాళ్ళకున్న ఫినాన్షియల్ కండిషన్ నుంచి బయటపడేందుకు వాళ్ళకు కొంత అత్యాశ ఎక్కువ పుట్టడం అనేది తప్ప నాకు తెలియదు. బట్ మనం దాన్ని కొంత మా ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ తోటి చేయాలి. అన్నీ లీగల్గా ఉంటేనే దెబ్బలు తగులుతూ ఉంటాయి. మనం లీగల్గా అంతా వెరిఫై చేసుకున్న ల్యాండ్కే సెక్యూరిటీ లేదు. ఏ సెక్యూరిటీ లేని డబ్బా ట్రేడింగ్లో 1 కోటి రూపాయలు పెట్టా, 50 లక్షలు పెట్టా, 10 లక్షలు పెట్టాను పోయాయి అని అంటే జీవితాలు తలకిందులైపోతాయి. ఫ్యామిలీ కుటుంబాలన్నీ రోడ్డు మీదకి వచ్చేస్తాయి. కాబట్టి ఇటువంటి అన్ఆథరైజ్డ్ ఇల్లీగల్ యాక్టివిటీస్కి దూరంగా ఉండాలి. ఏదైనా ఉంటే స్టాక్స్ ఏదైనా కొనాలి అమ్ముకోవాలంటే డైరెక్ట్ మనకున్న డిమాట్ అకౌంట్ ద్వారా మనం సెబీ అప్రూవ్డ్గా చేసుకుంటే సేఫ్టీ. మనం ఏదైనా కానీ లీగల్ ఎంటిటీస్ త్రూ వెళ్తేనే మనకి ఏం జరిగినా అప్రోచ్ అవ్వడానికి ఒక అవకాశం ఉంటుంది. జరగవు సహజంగా అసలు సెబీ త్రూ అంటే మన లీగల్ వేస్లో వెళ్ళినప్పుడు మనకి అప్రోచ్ చేయడానికి అయితే మాత్రం ఒక సెబీ అని ఒక పెద్దన్న అయితే ఉన్నాడు.
పెద్దంతరం మనకి చేయడానికి. ఏదైనా అఫీషియల్గా ఏదైనా ఇబ్బంది అయితే మనకి అకౌంటబుల్గా వాళ్ళు ఉన్నారు అక్కడ. అకౌంటబుల్గా వాళ్ళు ఉన్నారు సార్. ఇప్పుడు మీకు ఏదైనా చెప్పుకోవచ్చు. Yes. మిమ్మల్ని ఎవరైనా నేను ఆ టిప్స్ ఇస్తా ఈ టిప్స్ ఇస్తాను మోసం చేసినా కానీ మీకు సెబీ ఉంది ఒక ప్రూఫ్తో, మీరు అక్కడికి వెళ్తే మీ వాళ్ళ దగ్గర నుంచి మీ డబ్బులు వెనకాలకి ఇప్పడానికి చాలా రకాలుగా మిమ్మల్ని సెబీ ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. సో ఇల్లీగల్ యాక్టివిటీస్ వైపు వెళ్ళటం అనేది అస్సలు సెక్యూర్డ్ కాదు సార్. సో కాబట్టి ఇలాంటి ఈజీ మనీ ఏదో తెచ్చేసుకోవాలనో, Yes. ఏదో ఇదేదో నాన్ ట్యాక్సిబుల్ ఇన్కమ్గా దీన్ని ఏదో చేసుకుందామనో, ఎస్, ఇలాంటి పిచ్చి పిచ్చి యాక్టివిటీస్ నుంచి మనం దూరంగా ఉండి మన డబ్బుల్ని మన ఇన్వెస్ట్మెంట్స్ని సేవ్ చేసుకొని ముందుగా మన ఒళ్ళుని మనం కాపాడుకోవచ్చు సార్. బై ఎనీ ఛాన్స్ డబ్బులు పోతే మాత్రం అది మన ప్రాణాల మీదకే తీసుకొస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. అసలు ఈ డబ్బా ట్రేడింగ్ అంటే ఏంటి, ఈ డబ్బా ట్రేడింగ్లో ఎటువంటి స్కామ్స్, ఎటువంటి మోసాలు జరుగుతుంటాయి, కామన్ మ్యాన్ అనేవాడు ఈ డబ్బా ట్రేడింగ్కి ఏ విధంగా దూరంగా ఉండాలి అని ఇటువంటి అన్ని అంశాల గురించి మీ విశ్లేషణ ద్వారా మన ప్రేక్షకులకు చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి.